నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు తాజాగా మంత్రి లోకేష్ను కలిశారు. ఇలాంటి సందర్భంలో అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచినటువంటి సందర్భంలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు ఉద్యోగ సంఘ నేతలు. ఇప్పుడు దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం, వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఎప్పటి నుంచి అయితే అంటే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున వాయిస్ రేజ్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి క్రమంలో ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారిపై తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు. అంటే మీ వ్యక్తిగత అజెండాతో మీరు ముందుకు వెళ్తున్నారు, ఉద్యోగులను కానీ మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలను కానీ కలుపుకోవటంలో మాత్రం మీరు ముందడుగు వేయట్లేదు అనే విమర్శలు చాలా ఉన్నాయి, ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఉద్యోగుల తరపున ఉపాధ్యాయుల సమస్యలు, అలాగే ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా ఈ 3 వర్గాలు వారి బాధలను, ఆవేదనను, ఆందోళనను కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది నెంబర్ 1 న్యూస్. మా నినాదం, విధానం ఒకటే. సామాన్యుడు ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో వారి తరపున మేము ఫైట్ చేయటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, వాటి పరిష్కారం కోసం మేము నిత్యం పరితపిస్తూ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ అనేది రూపొందించుకుంటూ వెళ్తున్నాం. ఇలాంటి క్రమంలో జనవరి 25వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేశాం. దీనికి ఎంతోమంది ఉద్యోగులు వచ్చారు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులు కూడా వచ్చారు, వారి వాయిస్ని వినిపించారు. ఇలాంటి క్రమంలో వారి అభ్యర్థన మేరకు, అయ్యా మీ ఛానల్ ద్వారా మాకు కనీసం న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో ద్వారా మా బాధలను తెలియచేయండి అని. ఇటువంటి క్రమంలోనే మా అధినేత, నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఖచ్చితంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ఎప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించే దిశగా సామాజిక బాధ్యత కలిగి మనం ఉండాలి అని. అదేవిధంగా మా అధినేత మాకు సూచించినట్లు, ఆదేశించినట్లు మేము వెళ్తున్నాం ముందుకి. ఇటువంటి క్రమంలో ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో మేము ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి అలుపెరగని పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వం మెడలు ఉంచుతున్నాం, ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకువస్తున్నాం అని చెప్పుకుంటూ వారి కాలం వెల్లదీస్తున్నారు. ఇటువంటి క్రమంలో కొన్ని సందర్భాల్లో ఇటీవల జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో ఆయా ప్రాంతాల్లో, జిల్లాల్లో కొంతమంది ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలను కూడా నిలదీశారు, ప్రశ్నించారు. ఎందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏదో కేవలం మీటింగులు పెట్టి చేతులు దులుపుకోవటమేనా? ఒక కార్యాచరణ అనేది ఉన్నదా? దీనికి సంబంధించి జరుగుతుంది. మాకు కూడా ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు, వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, వీడియో రూపంలో పంపిస్తున్నారు, మా చైర్మన్ గారితో మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏదైతే మంత్రి లోకేష్ గారిని కలిసినటువంటి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారో వారి వ్యవహార శైలిని బట్టి కొంతమంది తప్పుపడుతున్నారు. సాధారణంగా పాపం వారు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు, ఉన్నతాధికారులను కలుస్తున్నారు, మా ఉద్యోగుల సమస్యలు తీర్చండి మహాప్రభు అంటున్నారు. కానీ వారి మాటలు పెద్దగా పట్టించుకోవట్లా. ఎందుకనంటే వారు యూనిటీ అనేది లేకపోవడం కూడా ఇక్కడ ప్రభుత్వానికి కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ఏదైతే ఉద్యోగ సంఘ నేతలంతా కలిసి ఐక్యంగా పోరాటం చేసి ఉద్యమిస్తే అది ఒక రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వారి వ్యవహార శైలి ఉంది. దీంతో ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. పాపం వారు చేస్తున్నారు, బాగానే ఉంది, యాక్షన్ ప్లాన్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, మీటింగ్లు పెడుతున్నారు, చక్కగా అందరినీ సమన్వయపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్కౌట్ అవ్వట్లా. దీనికి రకరకాల కారణాలు. ఇటువంటి సందర్భంలో
అంటే కేవలం కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఉద్యోగ సంఘ నేతలు మంత్రి గారిని కలవాలా? సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులతో మనం బాధపడుతున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల విడుదల కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి సిద్ధం చేసి మీరెందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ప్రశ్నించేటువంటి స్థాయిలో లేరా అని ఎప్పుడైతే మంత్రి లోకేష్ని కలిసినటువంటి సందర్భంలో చాలామంది ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు కూడా మాకు కాల్స్ చేశారు. సార్ ఇదెక్కడే న్యాయం, కనీసం మేము ఈ రకమైనటువంటి సమస్యలతో ఉన్నాం, అన్నీ తెలుసు, కనీసం వాటిపై చర్చించకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళటం ఏంటి అని దీని మీద రకరకాల అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సందర్భంలో తాజాగా మేము చేసినటువంటి ఒక వీడియోకి కామెంట్స్ ఉద్యోగ సంఘాల నేతలను చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే వారి వ్యవహార శైలి ఆ విధంగా ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి సందర్భంలో కొన్ని కామెంట్స్ మనం చూస్తే ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రకాష్ రావు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. కైండ్లీ సే మై జేఏసీ టు పే ద ఎరియర్ అమౌంట్ ఆర్ టు ప్రొవైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫర్ ఈచ్ రిటైర్డ్ పెన్షన్ ఎంప్లాయ్ డ్యూ టు ద బడ్జెట్ డెఫియన్స్ టు పే అమౌంట్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్. అంటే దీనికి సంబంధించి మీరు బకాయిలు చెల్లించండి, లేని పక్షంలో మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఒక భూమి ల్యాండ్ అనేది మాకు ఇవ్వండి అని గతంలో కూడా దీనికి సంబంధించి ఒక అంశం తెర మీదకి వచ్చింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు కోట్లలో ఉన్నాయి కాబట్టి అవి చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరెవరికి ఎంత రావాలో దాన్ని బట్టి కొంత భూమిని అప్పగిస్తారు అనేది, అలా అయినా చేయండి అని చెప్పి ఆయన పెట్టినటువంటి కామెంట్. అలాగే రామకృష్ణ, అయ్యా నాయకులు సంతోషంగానే ఉన్నారు, ఉద్యోగులు తప్ప, ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి. ఇంకో ఆయన ఆవేదన ఏ విధంగా ఉంది అంటే, ఒరే సంఘ నాయకులారా, ఎదురు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి, ఉద్యమం మొదలు పెట్టండిరా. అంటే ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకుల్ని మేము తప్పుపట్టట్లా, వారి వైఖరిని మేము ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పట్లా, కానీ ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్లో వారి పట్ల ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తెలియజేస్తుంది. వేణుగోపాల్ ఆయన పెట్టినటువంటి కామెంట్, ఉద్యోగులు పనిచేస్తేనే బాబుగారైనా ఇంకెవరైనా బాగా ఊదుకోవడానికి మా గవర్నమెంట్ సూపర్ అని, గవర్నమెంట్ పనిచేసి పెట్టే ఉద్యోగుల బాగోగులు పట్టించుకున్నప్పుడు ఉద్యోగులు ప్రయోగించే బ్రహ్మాస్త్రమే సమ్మె. అది వదిలేసి యూనియన్ నాయకులు ప్రభుత్వాలను అడుక్కునే పనిలో పడిపోయారు. రాజకీయ నాయకులు వారి జీతాలు పెంచుకోవడానికి, వారి ఫారిన్ టూర్లకు, వారి జల్సాలకు డబ్బులు ఉంటాయి, కానీ మాకు మాత్రం ఇవ్వరు. ఉచిత పథకాలకు వేల కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులు ఉంటాయి. న్యాయంగా ఇవ్వాల్సిన ఉద్యోగుల ఫైనాన్స్ బెనిఫిట్స్ని గాలి కుదిలేసి వేడిక చూస్తారు. గతంలో ఉద్యోగ సంఘాలంటే ప్రభుత్వాలకు భయం ఉండేది. ఇప్పుడున్న సంఘాల యూనియన్లు నీరు కార్చేసి ప్రభుత్వాలు చెప్పినట్లు ఆడుతున్నాయి. చెరుక బెల్లం పెట్టు అంటే పెట్టదు సార్, సమ్మె సైరన్ మ్రోగితేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన ఆవేదన ఇదనమాట. అలాగే శశిధర్ బాబు, సంఘ నాయకులు అమ్ముడుపోయినట్లుగా అనిపిస్తుంది, ఉద్యోగుల పెన్షనర్ల గుండెలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే సంఘాలు ధర్నాలకు కానీ సమ్మెకు కానీ పిలుపునిస్తే మనస్ఫూర్తిగా పాల్గొని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలంటే ఇదే మార్గం. సంఘ నాయకులారా, ఉద్యోగుల మనోభావాలు బాధలు గుర్తించి ఇప్పటికైనా మీ ముసుగులు తొలగించి ప్రభుత్వ పక్షాన కాకుండా ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాటాలు ప్రారంభించకపోతే చరిత్రలో దోషులుగా మిగిలిపోతారు. లేదా మీకు సిగ్గు లజ్జ ఉంటే ఏమీ చేయలేకపోతున్నందుకు మీ పదవులకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. విలువలేని చేతకాని నాయకత్వం ఉంటే ఎంత పోతే ఎంత. చూడండి, ఒక ఎంప్లాయీ పెట్టినటువంటి కామెంటు ఉద్యోగ సంఘ నాయకుల పట్ల వారి విధానం, వారి ఆలోచన ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మీ ఛానల్ మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరికీ న్యాయం జరగాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నందుకు మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మేము ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగానే ఏదైతే ఒక సామాజిక బాధ్యతగా మీ సమస్యలపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు పడుతున్నటువంటి సమస్యలను, బాధలను
వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మేము తెలియజేసి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిగేంత వరకు మా విధానం ఇదే విధంగా ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి ఉద్యోగ సంఘ నాయకుల్ని మేము వారిని విమర్శించట్లేదు. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కూడా మేము ఏమీ అనట్లా, మాకు అవసరం లేదు. కానీ ఏదైతే ఎన్నో పుట్టెడు దుఃఖంతో ఉన్నారు, రావాల్సినటువంటి బకాయిలు రాక, బయట ఎవరైనా డబ్బులు అడగాలంటే అప్పు ఇవ్వక, నిన్న ఒక ఆయన తాజాగా మాట్లాడుతూ ఫోన్ ఇన్లో రాజుగారు మాట్లాడారు. ఆయన కనీసం ఇండక్షన్ స్టవ్ కొనడానికి వెళ్తే ఇలా నాకు పెన్షన్ రాగానే ఇస్తానంటే ఆయన చెప్పిన సమాధానం, మీకు ఎప్పుడు రావాలి ఎప్పుడు ఇస్తారు మీరని చెప్పి అది ఇవ్వలేదట. అంటే వారి ఆవేదన ఆ స్థాయిలో ఉంది. దాదాపు 15, 20, 25 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా వ్యవహరించినటువంటి వారి పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏదైతే మంత్రి లోకేష్ని ఆయన్ని కలవటం తప్పు కాదు, కానీ 2 ఏళ్ళు అయింది కూటమి అధికారంలోకి వచ్చి, కనీసం వాటిపై ఒక సమగ్రమైనటువంటి విధానంతో మనం చర్చించాలి. ఉద్యోగ సంఘ నేతలంతా మనమంతా ఏకమై మనం ఒక అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి తరచూ దానికి సంబంధించి ఫాలోఅప్ ఉంటే ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. మరి అలా చేయట్లేదు అనేదే వారి ఆవేదన, ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి. మొత్తానికైతే మరి కొన్ని సంఘాలు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక క్లారిటీ రాబోతుంది. మీకు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ఛానల్ ద్వారా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ అభిప్రాయాలను కూడా మీ యొక్క ఏదైతే మీ ఆవేదన ఉందో మీరు రికార్డ్ చేసి వాట్సాప్ ద్వారా పంపిస్తే వాటిని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాదు. అంటే మీ ఆవేదనను మా ఛానల్ ద్వారా తెలియజేయాలని అంతే, అంతకు మించి ఏం లేదు. మంచి జరిగితే అందరికీ మంచే జరుగుతుంది, అందరూ కూడా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి మీ అభిప్రాయాలను మీ ఆవేదనను కూడా వీడియో తీసి కిందకు వస్తున్నటువంటి ఆ నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. మీరు మాట్లాడేది క్లారిటీగా చాలా స్పష్టంగా మీ ఆవేదన ఏంటనేది 2-3 నిమిషాల్లో పూర్తి చేసి ఆ వీడియోను మంచి క్వాలిటీగా పంపించండి, మేము అది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.